దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలను నేను చదువుతాను. దయతో మీరు కూడా మీ యొక్క బైబిల్లో తీసుకొని గమనించమని కోరుకుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఓకే, ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆయన ఈరోజు మేము మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకున్నటకు కూడుకొని ఉన్నాం. పరిస్థితులను బట్టి మేము ఒక్కటిగా కూడుకోలేకపోయినప్పటికీ మరి నీ బిడ్డలు వారి వారి గృహాల్లో ఉంటూ మిమ్మల్ని ఈ రోజున మా ప్రభు దినమందు ఆరాధిస్తున్నారు తండ్రి. నాయన, ఈరోజు నాయన మేము మీ యొక్క గ్రంథంలో నుండి కొన్ని విషయాల్ని నేర్చుకొని ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. మరి మా మనసులు మారి నూతనమవుతూ రూపాంతరం చెందగలిగేటట్టు మీ వాక్యము మా హృదయాల్లో క్రియారూపం దాల్చున్నట్టుగా మీ పరిశుద్ధాత్మని ద్వారా మమ్మల్ని, మా హృదయాల్ని కదిలించమని వేడుకుంటూ, మరి నాన్న, నీ పక్షాన నిలబడి నీ దాసుడైన నేను మీ వాక్యాన్ని విభజిస్తున్నటువంటి సమయంలో నాకు సమయోచితమైన సహాయమును, అలాగే మంచి మనసుతో అర్థం చేసుకొని గ్రహించేటటువంటి మరి జ్ఞానమును నీ బిడ్డందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు మనము క్రైస్తవ జీవితంలో రూపాంతరము చెందుట అనేటటువంటి అంశం గురించి ఆలోచన చేయబోతా ఉన్నాం. మన పాఠంలోకి వెళ్ళక ముందు ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక బార్బరు అంటే ఎంటుకలు కత్తిరించే మంగళవాడు ఏం చేశాడంటే, ప్రతి రోజు ఉదయం వచ్చే మొదటి కస్టమర్కి ఫ్రీగా కట్ చేసి పంపిస్తాడట. ఒక ఆయన వచ్చాడు, మరి డబ్బులు ఇవ్వకపోతే నాకు డబ్బులు వద్దు, నేను ప్రతిరోజు మొదటి కస్టమర్కి నేను ఫ్రీగా చేస్తాను అని చెప్పి డబ్బు తీసుకోలేదంట. కారణం ఏంటంటే, కాబట్టి వెళ్ళినటువంటి అతను ఏం చేశాడంటే, వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆయన అంగడి ఓపెన్ చేసేదానికి వచ్చినప్పుడు ఆయన ఇంటి ముందు 12 గంపలు పూలు ఉన్నాయట. దాంట్లో ఒక చీటి రాసి పెట్టుంది, థ్యాంక్ యూ అని. తర్వాత మరొక రోజు ఇంకొక ఆయన వచ్చాడట. ఆయన కూడా అలాగే, మేము డబ్బులు తీసుకోను, మీరు మొదటి కస్టమరు అని చెప్పి పంపిస్తే ఆయన వెళ్ళాడట. మరలా రెండవ రోజు ఆయన ఆ యొక్క అంగడి డోర్ తెరవడానికి వచ్చినప్పుడు చూస్తే ఆ అంగడి ముందు బోల్డ్ అన్ని బ్రెడ్స్, తర్వాత బోల్డ్ అన్ని తిండి పదార్థాలు ఉన్నాయి. అందులో ఒక చీటి రాసి ఉన్నారు, థ్యాంక్ యూ అని అన్నాడు. అలాగే మూడో రోజు ఒక తెలుగోడు వచ్చాడట. అలాగనే ఆయనకి కట్ చేసి పంపించాడు, డబ్బు తీసుకోలేదు. అయితే నాలుగో రోజు ఏమైందనంటే, దాదాపు 10-15 మంది తెలుగోళ్ళు వరుసగా నిలబడి ఉన్నారంట క్యూ పెట్టుకొని. అంటే ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, అది తెలుగు వాళ్ళనే తమిళ వాళ్ళనే కాదు, కానీ అనేక సార్లు మనము పొందినటువంటి ఉపకారానికి ప్రతిఫలము ఇవ్వడము మర్చిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఏమేమి పొందుతామో అది దేవుని నుండే పొందుతామని గుర్తుపెట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, లేక తిరిగి ఇవ్వడం, చేసిన మేలు మర్చిపోకుండా ఉండడం అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా చాలా గొప్ప విషయం. మనం ఎల్లప్పుడూ కూడా పుచ్చుకునేటటువంటి
మనసే కలిగి ఉంటాం ఎక్కువ. కావాలి కావాలి కావాలి, ఇవ్వండి 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 అని. అయితే అద్భుతం ఏంటంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, ఆ, అపోస్తుల కార్యము 20:35 ఏం చెప్పాడంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్పాడు. చాలాసార్లు ఇది నాది, నేను, నా అనేటటువంటి మాటలు మన జీవితంలో చాలా తరచుగా వాడుతూ ఉంటాం. మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 12 ఒక ధనవంతుడు తన యొక్క పొలము విస్తారంగా పండింది కదా. పండినప్పుడు అతడు దాన్ని చూసి చాలా సంతోషపడి తనకు ఆల్రెడీ ఉండేటటువంటి ఆ స్మాల్ గోడౌన్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేసి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టి తనకు పండిన పంటనంతా కూడా అందులో లోడ్ చేస్తూ ఏమంటున్నాడంటే, నా ప్రాణమా తినుము తాగుము, నా పంట, నా ధాన్యము, నా పొలము నాది 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 అని చెప్పడం మనము చూసాం. అందువలన చాలాసార్లు ఈ భూమి మీద ఉండేటటువంటి అనేక మంది అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందారు, కానీ తిరిగి దేవునికి ఇవ్వలేక, లేక మనుషులకు పంచలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటాం. చాలామంది డబ్బు సంపాదిస్తారు, కానీ రాత్రుల్లో వాళ్ళకి నిద్ర రాదు. అయితే ఏమీ లేకపోయినప్పటికీ సంతృప్తి కలిగినటువంటి వాడు రాత్రిలో హాయిగా కంటి నిండగా నిద్రపోగలుగుతూ ఉన్నాడు. అందువలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తులకు ఏం చెప్పాడంటే, ఆయన సువార్త ప్రకటించడానికి ఆయన పంపేటప్పుడు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారుమనసు పొందండి అని చెప్పి మీరు ప్రకటన చేయండి అని చెప్పాడు. మత్తయి సువార్త 10:5 నుండి. ఆయన ఏమంటున్నాడంటే, పర్టికులర్గా 8వ దగ్గరకు వస్తే, మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి అని చెప్పిన మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈరోజు మనం ఎన్నో ఉచితంగా పొందుతున్నాం దేవుని దగ్గర నుంచి. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మీరు పొందినటువంటి దాన్ని బట్టి మీరు కృతజ్ఞత చెల్లించండి. ఆ పొందినటువంటి దాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి. మీకు మేలు చేసిన వారిని మర్చిపోవద్దండి. పొందినటువంటి మేలుని నలుగురికి పంచండి అనేటటువంటిదే ఈరోజు బైబిల్ అంతా కూడా చెప్పేటటువంటి గొప్ప సత్య మార్గము. మీరు గమనించినట్లయితే ఇచ్చుట అనేటటువంటిది, గివింగ్ అనేటటువంటిది అదొక అద్భుతమైనటువంటి ఒక కళ, అద్భుతమైన ఒక గొప్ప మనిషికి సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చేటటువంటిది. అవసరంలో ఉండేటటువంటి వారికి మనము చెయ్యి అందించగలిగినప్పుడు అది చాలా 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 గొప్ప సంగతి. అందుకనే బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 6:10 ఏమన్నాడంటే, మీరు విసుకక మేలు చేయండి అని చెప్పాడు. విసుకక మేలు చేయండి. విశేషంగా విశ్వాస గృహముల పట్ల, తర్వాత అందరికీ మీరు మేలు చేయండి అని చెప్పి గలతీ పత్రిక 3:10 చెప్తున్నాడు. ఎందుకంటే అదే ఇంకా కొంచెం ముందు చదివితే 6:6 ఓ మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటను కోయుదు అని చెప్పాడు. మనము ఏమైతే ఇస్తున్నామో దానికి 4 అంతలుగా పొందుతాం. ఏమైతే విత్తుతామో దానికి 4 అంతలుగా పొందుతాం. కనుక మన యొక్క క్రైస్తవ జీవితము రూపాంతరము చెందాలంటే, మన క్రైస్తవ జీవితంలో ఒక మెచ్యూరిటీకి రావాలని అంటే, ఇవ్వడంలో ఉండే ఆనందాన్ని అనుభవించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటాం కదా, శ్వాస తీసుకుంటాం. మనం శ్వాస తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తుంటాం, బయటికి పంపిస్తూ ఉంటాం. తీసుకోవడం, పంపించడం, తీసుకోవడం, పంపించడం, ఇది నిరంతరము జరుగుతుంది. దీన్ని మనకి తెలియకుండానే అది దానంతటా అదే జరుగుతూ ఉంటాయి. శ్వాస నిశ్వాసలు అవి నిరంతరంగా జరిగేటటువంటి ఒక
ఆ సృష్టిలో దేవుడు పెట్టినటువంటి ప్రకృతి. ఏమాత్రము మనము గాలి పీల్చుకున్న తర్వాత దాన్ని బయటకు వదలలేమనుకోండి, చచ్చిపోతాం. అందుకని తీసుకున్నటువంటి దాన్ని వదలాలి. ఇప్పుడు గాలి తీసుకోవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస వదలాలి అనే దానికి మనకి ఎక్కడ ఒక మరి అలారం క్లాక్ లాంటిది మనకి ఏది లేదు. ఇదిగో ఇప్పుడు గాలి తీసుకోవాలి, ఇప్పుడు గాలి వదలాలి అని మనకి రిమైండ్ చేసేటటువంటి ఒక క్లాక్ ఏది ఉండదు. అది సృష్టిలో దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప అది గొప్ప ప్రక్రియ. అది నిరంతరము జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏ విధంగా అయితే మనము తీసుకుంటామో గాలిని విడిచిపెట్టాలి. దేవునికి కావచ్చు, మనుషులకు కావచ్చు. ఇది ఒక జీవితం, మానవ జీవితం అయినటువంటిది ఏంటంటే ఒక మ్యాథమెటికల్ సిస్టమ్. ఇప్పుడు 2 × 2 4, 4 × 4 16. అలాగా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని పెంచుకుంటా ఉంటామో, భాగించుకుంటూ మన యొక్క జీవితంలో అద్భుతాలే కాకుండా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు కొలలుగా మనము పొందుతాం. అందువలన ఈ సమయంలో ఈ యొక్క విషయాన్ని బట్టి మనము క్రైస్తవ జీవితంలో రూపాంతరము చెందుతున్నాము అనేటటువంటి విషయాన్ని బట్టి ఈరోజు నేను 3 సంగతుల్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. వాస్తవానికి ఎంతమంది సంతోషంగా ఉన్నారు అని ఆలోచన చేస్తే, లేక ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు అని ఆలోచన చేస్తే, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారే సంతోషంగా ఉండగలరు, వారే సంతృప్తిగా ఉండగలరు. కనుక ఈ సమయం మందు 3 విషయాలు, మనము 3 సూత్రాలని మనం నేర్చుకుంటాం. మొదటిది ఏంటంటే మన జీవితంలో జరిగినటువంటి ఆశీర్వాద కార్యములను గురించి ఆలోచించుట. ఒకవేళ నేను ఇంగ్లీష్లో కానీ దాన్ని ఇంకా చెప్పాలంటే బాగా రికగ్నైజింగ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు నీకు చేసిన అద్భుతమైన కార్యములను గురించి ఆలోచన చేయడము అనేది మొదటిది. ఇది ఒక రకంగా మరి గివింగ్, ఇచ్చుట అనేటటువంటి విషయాన్ని దీన్ని మనం కంపేర్ చేసి చూసుకుందాం. ఉదాహరణకి మనము ఈ జీవితంలో, మానవ జీవితంలో ఎవరితోనైనా, ఎవరి దగ్గర నుండి అయినా మేలు పొందామా? ఎవరి దగ్గర నుండి మేలు పొందామని అడిగితే మేలు పొందనటువంటి వాళ్ళు ఎవరు లేరా? మనందరము ఇతరుల దగ్గర మేలు పొందినటువంటి వాళ్ళమే. ఉదాహరణకి తల్లిదండ్రులు ఉన్నారనుకో, తల్లిదండ్రులు దగ్గర మొదట మనం మేలు పొందాం. మనల్ని కని పెంచి పెద్ద చేసినటువంటి, చదివించినటువంటి వారు మన తల్లిదండ్రులు. తర్వాత మనకి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు, తర్వాత మనకి ఉద్యోగ విషయంలో సహాయం చేసినటువంటి వాళ్ళు, తర్వాత నీకు నాకు సేవ చేసే భార్య భర్త, తర్వాత పిల్లలు, తర్వాత ఇక ఎన్నైనా చెప్పుకోవచ్చు అనమాట. మనము అనేక రీతులుగా, అనేకుల ద్వారా, అనేక రంగాల్లో, అది కుటుంబం కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఒక ఫ్యాక్టరీ కావచ్చు, ఎక్కడి నుంచైనా సరే మనము ఏదో ఒక మేలు పొందాం. అయితే ఆ యొక్క మేలుని మనము గుర్తు చేసుకోవాలి, లేకపోతే ఆ యొక్క మేలుని మనం గుర్తించాలి. అదనమాట మొదటి విషయం. ఆ యొక్క మేలును మనము ఐడెంటిఫై చేయాలి. కనుక ఈ రోజున చాలా మంది యవనస్తులు ఈ యొక్క విషయంలో మరి అది మర్చిపోతున్నారు. ఈ విషయంలో ఎట్లా అంటే, ఈరోజు తల్లిదండ్రులు ఎంతెంతో గొప్ప చదువులు చదివిస్తున్నారు, కానీ పెద్దోళ్ళు అయిన తర్వాత, వారు ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత తల్లిదండ్రులకు చేసినటువంటి ఆ సేవను వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. చాలా మంది అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు, ఇంకా వేరే దేశాల్లో ఉండొచ్చు, కానీ ఇక్కడ తల్లిదండ్రులు సఫర్ అవుతూ ఉండడం వారు గుర్తించలేక వారి యొక్క ఆలోచనలో, లేకపోతే వారి యొక్క ఆనందంలో, కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నాం, కాంపిటీషన్ ఉంది లోకంలో. ఈ యొక్క కాంపిటీషను
చదువులో కానీ ఉద్యోగంలో కానీ కాంపిటీషను మంచిది. అప్పుడు ఆ మనిషి సంతోషంగా సంతృప్తిగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రోజున మనము మన పిల్లలు చదువుతూ ఉన్నారు, మంచి విద్యను సంపాదించుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక గొప్ప పదవిని లేక గొప్ప ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఎడ్యుకేషన్ అవసరమే. అయితే చాలాసార్లు ఎడ్యుకేషను, సెక్యులర్ ఎడ్యుకేషన్, ఈ లోక సంబంధమైన ఎడ్యుకేషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన జీవితపు విలువలు తగ్గిపోతా ఉన్నాయి. అయితే నువ్వు ఎంత ప్రాధాన్యత మనము భౌతిక సంబంధమైన విద్యకి ఇవ్వగలుగుతున్నామో అదే ప్రాధాన్యత, ఇంకా చెప్పాలంటే దానికంటే ఇంకొక రెట్టు ఎక్కువగా ఆత్మ సంబంధమైనటువంటి ఆ విద్యకు మనం ప్రాధాన్యం ఇవ్వగలిగినట్లయితే మనము క్యారెక్టర్ని డెవలప్ చేసుకోగలం. ఈరోజు చాలా మందికి గొప్ప గొప్ప చదువులు, డిగ్రీలు, పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో క్యారెక్టర్ లేదు. వారు ఒకవేళ కరిష్మాటిక్ పీపుల్గా ఉండొచ్చేమో, పేరు పొందినటువంటి సెలబ్రిటీస్గా ఉండొచ్చేమో, కానీ క్యారెక్టర్ లెస్గా ఉంటున్నారు. స్పిరిచువల్ లైఫ్ లేదు అని అంటే దానికి కారణము స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి మన బైబిల్ అంతా ఏం టీచర్స్ లేక ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవరెవరైతే నీ జీవితానికి మేలు చేశారో వాళ్ళని నువ్వు రికగ్నైజ్ చెయ్యి, వాళ్ళని నువ్వు గుర్తించు అని చెప్తున్నాడు. ఇక రెండో విషయాన్ని మనం గివింగ్ మాత్రమే కాదు, షేరింగ్ అనేటటువంటిది కూడా ఉండాలి అని రెండో విషయం. ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు, మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అని చెప్పారు. ఉచితంగా షేర్ చేయండి. మామూలుగా మనం మర్చిపోవడం అనేటటువంటి సహజమైనటువంటి సంగతి. మర్చిపోతా ఉంటాం చాలా విషయాలు. నువ్వు ఏ విషయాలన్నా మర్చిపో, కానీ మేలు చేసినటువంటి వారిని మాత్రము నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఈ స్థితికి వచ్చినటువంటి వారిని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉండాలి. ఈరోజు నేను ఈరోజు ఈ స్థితిలో నలుగురికి ఉపయోగకరంగా ఉండగలగడానికి నన్ను తీర్చిదిద్దినటువంటి వ్యక్తులు, వారికి నేను ఎల్లదా కృతజ్ఞత కలిగి ఉన్నాను. వారిని గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను భౌతికంగాను, నేను ఆత్మీయంగాను ఈ స్థితిలో ఉండడానికి ఎవరెవరైతే నాకు ఉండి ఇప్పటి వరకు వారిని నేను ఎంతో కారణం ఏంటంటే ఈరోజు వారిని నేను గుర్తుపెట్టుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకనంటే మనము జ్ఞాపకం చేసుకోలేదనుకో, అది చేసినటువంటి మేలును మర్చిపోయేటటువంటి నీచమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఆశీర్వాదాలు, భౌతికంగా ఎన్నో ఆశీర్వాదాలు అనేకుల ద్వారా పొందాం. మనం అనుకున్నట్టుగా తల్లిదండ్రులు, తర్వాత బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, అనేకుల ద్వారా కొంత రిసీవ్ చేసుకున్నాం. అయితే ఈ భౌతిక సంబంధమైనటువంటి అన్ని విషయాల కంటే కూడా మనం ఎక్కువగా రిసీవ్ చేసుకున్నది ఏదైనా ఉందంటే అది దేవుడి దగ్గర నుండి. ఏదైనా మనము పొందామని అంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర నుండి. మనకు ఆయన ఎంత ఇచ్చాడు, దేవుడు మనకి ఎంత ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మీకు కొన్నిసార్లు మతిమరుపు వస్తుంది, అందువలన నేను మీకోసం ఎంత శ్రమ పడ్డానో, నేను ఎన్ని దెబ్బలు తిన్నానో, నా శరీరం ఎలాగ చీల్చబడిందో, నా శరీరం నుండి ఎలాగ రక్తం కారిందో, నేను ఎన్ని అవమానాలు పొందానో, నేను ఎన్ని కష్టాలు పొందానో, ఎన్ని శ్రమలు పొందానో,
మీరు మర్చిపోవద్దండి అని చెప్తాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకని ఈరోజు మనం ఆదివారంలో మనకి ఈ యొక్క పరిస్థితులు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా, సంఘంగా కూడుకోలేనప్పటికీ కూడా, మరి సత్యమెరిగినటువంటి ప్రతి క్రైస్తవుడు ఈరోజు వారి వారి గృహాల్లో ఉండి మన కొరకు కల్వరిగిరిలో రక్తం చిందించినటువంటి, ప్రాణం పెట్టినటువంటి మన ప్రభు అయిన గొప్ప సంగతి అన్నమాట. చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకొని దాన్ని పంచుకోవడం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ రోజున ఆయన అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెను పట్టుకొని, ఇదిగో ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని చెప్పి దాన్ని విరిచి పంచుకోండి అని అన్నాడు. పంచాడు. ఆయన జీవితాన్ని ఈ లోకానికి ఇచ్చేశాడు. ఆయన జీవితము ఈరోజు లోకంలో ఉండి ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం. యేసు ప్రభు మనల్ని ఏమని కోరుతున్నాడంటే, మీరు కూడా మీ జీవితాన్ని మీ పరిధిలో మీ శక్తి కొలది మీరు కూడా పంచండి అని చెప్తున్నాడు. నా దగ్గర నుంచి మీరు ఏమేమి పొందారో అది మీ దగ్గరే ఉంచుకోకుండా, మీకు చేతనైతే, మీకు మంచి మనసు ఉంటే మీరు కూడా నలుగురికి పంచండి. కనుక ఈరోజు పంచుకునేటటువంటి రోజు కూలి వారు, రోజు ఆహారం లేకుండా కష్టపడుతూ ఉండేటటువంటి వాళ్ళు ఈవెన్ మన సంఘాల్లో ఎంతో మంది ఉన్నారు. ఉండేటటువంటి నీకు ఎవరైనా గుర్తొస్తే వాళ్ళకి ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఎలాగా ఉన్నారు, మరి మీరు రోజు కూలి చేసుకుని ఇట్లనే కదా మీరు బతకగలుగుతున్నారు, భోజనానికి ఏం చేస్తున్నారు అని ఎవరైనా అడిగి ఉంటారా? ఎవరైనా వారి క్షేమం తెలుసుకొని ఉంటారా? ఒకవేళ అలాగా తెలుసుకుంటే వాళ్ళకి నేను చేతులు రెండు ఎత్తి జోడించి నమస్కారం చేస్తున్నా. కనుక క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఏ షేరింగ్, ఓన్లీ రిసీవింగే కాదు, పుచ్చుకోవడమే కాదు, పుచ్చుకున్నటువంటి దాన్ని ఇవ్వడం. అది ఈరోజు లోకానికి కావాలి. ఎవరిస్తారు? ఈరోజు వేవేరు మతస్థులు, వేవేరు దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు కూడా మరి పంచుతున్నారు. నిన్న బొంబాయిలో ఒక ఆయన వచ్చాడట. వచ్చి రాత్రి 10 గంటలప్పుడు అనౌన్స్మెంట్ చేసి, ఎవరెవరికి ఏమేం కావాలో రండి వచ్చి తీసుకోండి, ఇక్కడ మేము హెల్ప్ చేస్తున్నామని కొన్ని కూరగాయలు కొంచెం ఒక మూటలో పిండి పెట్టి, ఆ తర్వాత రాత్రుల్లో వచ్చాడు. అందరూ ఒక సంచి తీసుకెళ్ళిపోయారట. పొద్దున్న లేచి ఆ సంచి తెరిచి చూస్తే ఆ యొక్క ఒక్కొక్క సంచిలో 2,000 రూపాయలు ఉన్నాయట. అంటే చాలా పేద. ఇప్పుడు దేవుని ఎరగ షేరింగ్ అనే దాంట్లో ఉండే ఆ యొక్క హ్యాపీనెస్ వాళ్ళకి అర్థమవుతా ఉంది. అయితే దేవుని ఎరగినటువంటి మనకి దేవుడు సత్యదేవుడిని ఎరిగిన మనకి యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసినటువంటి మనం ఇంకెంత ఆ యొక్క షేరింగ్ మెంటాలిటీ కలిగి ఉండాలో చూడండి. ఇదిగో ఈ లాక్డౌన్ ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలీదు. అయితే మీరు ప్రయత్నం చేయండి. ఎవరైతే, ఒకవేళ అది మన సంఘస్థులే అయి ఉండాలని కాదు, సంఘస్థులు కానటువంటి వారు ఆకలికి కష్టపడతా ఉంటే, అది మీ దృష్టికి వస్తే, మీ శక్తి కొలది మీరు ఇతరులకు సహాయించి చూడండి. వారు సంతోషంగా ఆ యొక్క మీరు ఇచ్చిన అన్నానో లేకపోతే మీరు ఇచ్చిన డబ్బులతో ఆ రోజుకి ఆ పూట గడిచినప్పుడు వారు తినేటప్పుడు మిమ్మల్ని తలుచుకుంటాదంటారు. వారు ఆకలితో ఉన్నప్పుడు పట్టిన అన్నం పెట్టినప్పుడు మనిషి ముఖంలో కనపడేటటువంటి ఆ సంతోషం చూడండి, అది ఎంత గొప్పదేనండి. అది మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది. మేము పేదవాళ్ళమే మాకే లేదు అని అనొద్దండి. మళ్ళా మీకు లేని దాన్ని పంచమని చెప్పలేదు దేవుడు కూడా. మీకున్న దాన్ని పంచమని. ఒకవేళ లేకపోతే ఓకే, ఎందుకంటే యేసు ప్రభు కూడా ఆ రోజు చెప్పాడు, మీకు 2 అంగీ ఉంటే 1 అంగీ ఇవ్వండి అని అన్నాడు. ఒకడు కొంచెం దూరం రమ్మంటే మైలు దూరము వెళ్ళండి అని చెప్పినాడు. అందువలన మన శక్తి కొలదే కానీ మనకి శక్తికి మించి
మొదటి విషయం ఏం నేర్చుకున్నామంటే ఇచ్చేది నేర్చుకున్నాం, ఇచ్చేది. రెండవది షేర్ చేసుకునేది. ఇచ్చేది షేరింగ్, పంచుకునేది. అందువలన ఇక మూడో విషయంలోకి వచ్చేస్తున్నాం. మూడో విషయం ఏంటంటే మూడో విషయం ఏంటంటే పరస్పరము ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించేటటువంటి దాన్ని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు రెసిప్రికేషన్ అని అంటారు దీన్ని. అంటే లివింగ్ ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించే ఒక కల్చర్. ఇట్స్ ఉన్నతమైన కల్చర్. అందుకని నేను మీకు అనేక సార్లు చెప్పాను, మొదట ఒక మనిషి డిపెండెంట్ స్టేజ్లో ఉంటాడు, ఆధారపడి జీవించే స్టేజ్లో ఉంటాడు. ఇంకో అతడు యవన దశ, ఉద్యోగం చేసే దశ వచ్చేటప్పటికే అతడు ఇండిపెండెంట్ స్టేజ్లో ఉంటాడు, స్వాతంత్రపు స్థితి. అయితే చాలామంది ఆ స్వాతంత్రపు స్థితిలోనే ఆగిపోతారు. ఇండిపెండెంట్గా ఉండడం తప్పులేదు, ఉండొచ్చు. నా ఇల్లు, నా కారు, లేకపోతే నా వస్తువులు లేదు. ఇవే సంస్కృతిలోకి పోవాలని అంటే నా అనేది మానేసి మన అనే దానికి రావాలి. మనది, మనము, మనకి అనే మాటలు ఉపయోగించాలి. మనం మొదట్లో చూసాం కదా, ఆ యొక్క విస్తారంగా పంట పడినప్పుడు ఆ యొక్క ధనవంతుడు ఏమనుకున్నాడు, నా పొలము, నా పంట, నా గోడౌన్స్, నా ప్రాణము. చూసారా? కనుక ఆ నా అనేది ఒక ఇండిపెండెంట్ స్థితిని తెలియజేస్తుంది. అయితే ఆ నాలోనే ఆగిపోయినామనుకో, నేను అనే దాంట్లో ఆగిపోయినామనుకో, నువ్వు ఆ యొక్క ఈగో స్థితిలోనే ఉంటావు. ఆ నేను అనే దాన్ని దాటి మనము అనేటటువంటి స్థితికి రావాలా. అదేనమాట పరస్పరము ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించేటటువంటి స్థితి. అదే క్రైస్తవ స్థితి, అదే క్రైస్తవ జీవితం, అదే యేసు ప్రభు మనకి నేర్పించినటువంటి జీవితం అన్నమాట. కనుక యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి యోహాన్ గారు మనకి చూపిస్తున్నాడు వెలుగు. మీరు గమనించారా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన మూలంగా సమస్తము కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పిన తర్వాత ఆయన వెలుగై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనకు వెలుగై ఉండెను. చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. తర్వాత మీరు అలాగే కిందకు వస్తే యోహాను సువార్త 1:7 దగ్గరకు వచ్చినట్లయితే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని చెప్పాడు రాయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మనల్ని వెలిగించాడు. ఆయన వెలుగు, గొప్ప వెలుగు. మీకు రెండు రకాలైనటువంటి వెలుగులు కనపడతాయి. ఒకటేమో క్యాండిల్, లో నుండి వెలుగు వస్తుంది. ఇంకోటేమో అద్దం. ఇప్పుడు క్యాండిల్ని వెలిగించి అద్దం ముందు పెడితే ఈ యొక్క వెలుతురు అద్దంలో, ఇప్పుడు ఒక లైట్ తీసుకోండి, ఆ లైట్కి ఎదురుగా మీరు అద్దం పెట్టండి, ఆ లైట్ వెలుగు అద్దం మీద పడి ఆ యొక్క వెలుగు ఇంకొక చోటకి అది ప్రకాశిస్తుంది. ఇది క్రిస్టియన్ లైఫ్. యేసు ప్రభు క్యాండిల్ లాగా కరిగిపోతూ తను కాలిపోతూ తన వెంబడించే వాళ్ళకి ఆ యొక్క వెలుగుని, లోకానికి ఆయన సత్క్రియల్ని రిసీవ్ చేసుకుంటున్నాం, ఆయన మేలుల్ని రిసీవ్ చేసుకుంటున్నాం, ఆయన యొక్క ఆశీర్వాదాలని రిసీవ్ చేసుకుంటున్నాం. బట్ అవి రిఫ్లెక్ట్ కావట్లేదు చాలా మంది జీవితాల్లో. కానీ అదేనమాట జీవితం. కనుక చెందాలనేదే దేవుని యొక్క కోరిక. క్రిస్టియానిటీ అనేటటువంటిది ఏదో ఆదివారము ఆరాధనకి వెళ్ళిపోయి అక్కడ ఏదో రొట్టె వేసి కాసేపు గడిపి 4 రూపాయలని చందా సంచిలో పడేసి వచ్చేది కాదు క్రైస్తవ జీవితం అనేటటువంటిది. క్రైస్తవ జీవితము రిఫ్లెక్టింగ్ యువర్ నీతి క్రియలు
లోకానికి నువ్వు ప్రకాశించేటట్టుగా చూసుకోవాలి. అదే పరము మీద ఏమని రాశాడు ఒకసారి, మనందరికీ ఇది బాగా గుర్తుండేటటువంటి మాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవడైనా దీపం వెలిగి పెట్టాడు, అయితే అందరికీ వెలిగించినట్లు అది దీపస్తంభం మీద పెట్టును కదా. తర్వాత ఇంకా ఏమన్నాడు, కొండ మీద కట్టబడినటువంటి పట్టణము మరుగై ఉండదు అని చెప్పి. ఇప్పుడు ఏమంటున్నాడంటే 16వ వచనం, మీ బైబిల్లో మన బైబిల్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా మంచి అద్భుతమైనటువంటి వచనం ఇది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎడల మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇది ప్రకాశించవలసినటువంటి గొప్పది. నా మీద ప్రకాశిస్తుంది. నేను నిజంగా అద్దాన్నైతే నా మీద పడ్డటువంటి వెలుగు అది నేను అద్దాన్ని కాదనుకో, నా మీద పడిన వెలుగు నాలోనే. అందుకని మనము బాగా అర్థం చేసుకునే దానికి దేవుడు రూపకలంకారాలతో మనం ప్రతిదినము చూసేవి వాడుకునేటటువంటి ద్వారా మనకి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఉద్దేశం ఏంటి? మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని వ్యర్థంగా పోనివద్దండి. అర్థం చేసుకున్న దాన్ని మీ జీవితాలకి తెచ్చుకోండి. అందుకని వీఆర్ పెక్యులర్ పీపుల్ ఇన్ ది వరల్డ్. వీఆర్ సో స్పెషల్. ఒకప్పుడు అయితే మనం చీకటి, దేవుడు అంటే ఎవరో తెలీదు, యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు, ఈ యొక్క సత్య మార్గం అంటే ఎవరో తెలీదు. అయితే ఇప్పుడు మనకి తెలుసు. ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారమైతే, ఇప్పుడు దేవుని ఎరిగిన వారమైతే. ఒకప్పుడు చీకటిలో ఉన్నవారము, మనం ఇప్పుడు వెలుగు ఉన్నాము. కనుక పౌలు ఏమని చెప్తున్నాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు పూర్వము వెలుగై ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు, పూర్వము చీకటై ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము ఏమంటే సమస్త విధములు కనపడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము వెలుగు సంబంధం. కనుక వెలుగు సంబంధాలైనటువంటి క్రైస్తవమైనటువంటి మనము ఏం చేయాలి అని అంటే, రూపాంతరము చెందాలంటే, మనసు మారి రూపాంతరము చెందాలనంటే దేవుడు చేసినటువంటి ఉపకారములను మనము గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. నువ్వు ఎవరెవరి దాన్ని, లేక మీ కొలీగ్స్ దగ్గర, మీ రిలేటివ్స్ దగ్గర, మీ టీచర్స్ దగ్గర, అలాగే మీ ప్రీచర్స్ దగ్గర ఏం పొందారో దాన్ని రికగ్నైజ్ చేయండి. తర్వాత రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి. రికగ్నైజ్ చేసి మనం తిరిగి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాలి. సరే, ఇప్పుడు రెండో స్టేజ్కి వచ్చినాం అనుకో. మనం గలతీయులకు రాసిన పత్రికలో మనము చూడండి, ఇక్కడ 10వ వచనంలో, కాబట్టి మనము 6వ అధ్యాయం 10వ వచనం, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల. సో ఈరోజు మనము ఎవరెవరి దగ్గర ఏం పొందామో ఆ పొందినటువంటి వాళ్ళు సంతోషించాలంటే దాన్ని ఇతరులకు పంచాలి. అదే అంటే రెండో విషయం. రిమెంబర్, గుర్తుపెట్టుకొని నువ్వు ఎట్లా పొందావో దాన్ని షేర్ చేసుకో. షేరింగ్, కాంట్రిబ్యూటింగ్. మూడో ఏంటంటే క్రైస్తవులు వెలుగు సంబంధులు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెలుగు, ఉన్నతమైనటువంటి
శ్రేష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం, శీలం కలిగిన యేసు ప్రభువు మనకి మాదిరి కాబట్టి ఆయన వెలుగు నీ మీద నా మీద ప్రకాశిస్తుంది కాబట్టి ఆ వెలుగు మనము ఇతరులకి ప్రకాశించే అద్దాలుగా మారదాం. అప్పుడు మనము ఉన్నతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని పొందుతాం. సంతృప్తి, సంతోషం, ఈ యొక్క ఇచ్చుట్లో ఉండేటటువంటి ఆనందాన్ని పొందాం. అందుకని లూకాసు వార్త 6వ అధ్యాయంలో 38వ వచనంలో ఏమంటే, క్షమించుడి అప్పుడు మీకు క్షమించబడును, ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎలాగ ఇవ్వాలి అని అంటే, మీరు కొలిచి నిండుగా పొంగి పారునట్లుగా ఇవ్వండి. మీరు ఏ కొలత కొలుతురో ఆ కొలతే మీకు కొలవబడును. దీన్ని అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడు? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోయును. ఇంకా 9వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఇచ్చేదాని గురించి సనుక్కోవద్దు, బలవంతంగా వద్దు, ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇవ్వండి దేవునికి ఇచ్చే విషయంలో. తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వారిని ప్రేమిస్తాడు. అప్పుడు దాని రిజల్ట్ చూడండి. అలాంటి మనసు మనం కలిగి ఉంటే దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును. ఇంకా ఏమన్నాడు చూడండి, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి చెందించుడి. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబడుచున్నది అని చెప్పాడు. కనుక గ్రాటిట్యూడ్ అనేటటువంటిది క్రైస్తవుల్లో ఉండవలసిన గొప్ప శ్రేష్టమైన ఒక గుణగణం. దాన్ని పెంపొందించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ కష్టకాలంలో ఈ కరోనా వైరస్ ఈ భూమిని అంతా గడగడలాడిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి మనము శక్తి కలిగినటువంటి మనం లేక మన యొక్క శక్తి కొలది ఇతరులకి ఇవ్వగలిగేటటువంటి మనసు కలిగి ఉండాలి. ఆకలితో అలమటించే వారికి మానవంతు మనము సేవ చేసేగలిగే వారంగా ఉండాలి. ఎవరో వస్తారు ఏదే చేస్తారు అని కాదు, నేనేం చేశాను అనేటటువంటిదే ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసినటువంటి సంగతి. కనుక నా ప్రియమైన నా సోదరి సోదరుల, ఈ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినట్టుగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు ఆదివారం మనం సంఘంగా కూడి ఉన్నాం కాబట్టి ఆయన చేసినటువంటి మేళకు మనం ఇప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని మన యొక్క కృతజ్ఞతను దేవునికి ఆయనకును చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రభు బల్లలోకి వెళ్లే ముందుగా ఒక శిలువ గీతాన్ని పాడుకుందాం. ఆ యొక్క శిలువ గీతం తర్వాత ప్రభురాత్రి భోజనాన్ని జరిపించుకుందాం. 127వ కీర్తన, సిలువలో సాగింది యాత్ర. సిలువలో సాగింది యాత్ర, దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణాయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాత్ర పాలుగారె దేహము పైన
బాణముల కొరడాలెన్నో నాట్యమాడినారా వీధిలో నడిపారా నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలకలేదాయ ప్రేమ నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనక నుండి నెట్టింది ఒకరు తన ముందు నుండి నవ్వింది వేరొకరు వెనక నుండి నెట్టింది ఒకరు తలను పెట్టినారు బంతులాడినారు బాధలను పెట్టినారు నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఉమ్మింది వేరొకరు చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఉమ్మింది వేరొకరు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరవలేదాయ ప్రేమ ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకునే దానికి మనము ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో నుండి మనము కొన్ని వచనాలని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయము 5వ వచనం నుండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఆల్రెడీ మనం రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నాం కదా, మీ మనస్సులు మారి రూపాంతరము చెందవలసి ఉన్నది అని చెప్పాడు. మన మనసులు మారితే, అది రూపాంతరం చెందితే ఆ మనసు ఎవరి మనసులాగా ఉండాలి అన్నాడంటే క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు మీరు కలిగి ఉండండి అని అడుగుతున్నారు. క్రీస్తు ఆయన మనసు గురించి చెప్తున్నాడు. ఏంటంటే ఆయన మనసు అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను
రిక్తిగా చేశాను. ఇది యేసు ప్రభు యొక్క మనసు. అంటే ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా అవతరించడానికి ముందు ఆయన యొక్క స్థితి ఏమిటి అని చూసినప్పుడు తండ్రి అయినటువంటి దేవునితో సమానమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పరలోకంలో ఉండే ఆ యొక్క ఔన్నత్యాన్ని సమానంగా దేవునితో పంచుకుంటున్నాడు. అయితే దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసుకున్న వడంబడికను బట్టి ఆయన ఒక కాలము వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా ఆయన జన్మించాలి అనేటటువంటిది ఆనాడు జగత్తు పూర్వకము వారు రాసినటువంటి గ్రంథంలో దాఖలా చేసినటువంటి ఒక వడంబడిక. కనుక యేసు ప్రభు ఏమనుకున్నాడంటే, ఓకే, నేను ఈ లోకంలో మంటి శరీరాన్ని దాల్చి మంటి మనిషిగా మంటి మనుషుల మధ్య ఈ లోక సంబంధమైన అనేకమైనటువంటి బలహీనతలు కలిగిన ఈ శరీరంలో జీవించతాను అని లోకంలోకి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత రిక్తునిగా చేసుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు అని మనకు చూపిస్తున్నాడంటే, శిలువ మరణము పొందునంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అంటే ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకున్నాడు. క్రైస్తవ జీవితంలో మరొక గొప్ప గుణం, రూపాంతరము చెందినప్పుడు క్రీస్తుకు కలిగినటువంటి మనసు మనకు కలిగినప్పుడు మనలో ఉత్పత్తి కావలసిన మరో అద్భుతమైన గుణం ఏంటంటే తగ్గింపు స్వభావం. మనల్ని మనము తగ్గించుకోవడం. ఈ తగ్గించుకోవడం అనేటటువంటిది ఆనాడు అపోస్తులకి అర్థం కాలేదు. నేను గొప్ప, కుడివైపు నేను కూర్చుంటానని ఒక ఆయన అంటే, ఎడవైపు నేను కూర్చుంటానని ఇంకొకరు అనుకుంటే, నేను నెంబర్ 1 అంటే నేను నెంబర్ 2 అంటే, ఇలాగా శిష్యులు గొప్పలు కోరుకుంటున్నటువంటి వాళ్ళకి తగ్గింపు నేర్పించడానికి యేసు ప్రభు పూనుకున్నాడు. ఎంత అంటే అది ఎంత గొప్ప తగ్గింపు అంటే, పళ్ళెంలో నీళ్లు తీసుకొని ఒక్కొక్కరు కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళతో అపోస్తుల కాళ్ళు కడిగి తన కండువతో ఆ కాళ్ళను తుడుస్తున్నాడు. ఇలాంటి తగ్గింపు. ఈ భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుడిని, నక్షత్రాలని, సమస్తాన్ని కలుగు చేసినటువంటి ఈ పాప శరీరాన్ని దాల్చిన, అనేక చోట్ల నడిచి తొక్కిన ఈ యొక్క పాదాలని కడగగలుగుతున్నాడంటే అంతకంటే ఇంకెవరైనా తగ్గించుకుంటారా? అదండి క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి అనే అర్థం ఏంటంటే, ఆఫ్టర్ మీరేంటి, ఎంత వీరుడైనా శూరుడైనా, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వు క్రైస్తవుడు అయితే క్రీస్తుకు కలిగినటువంటి మనసు నువ్వు కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి. అవసరమైతే నీ సోదరుని యొక్క పాదాలని కడగగలిగేంత ఆ హ్యూమిలిటీ అనేటటువంటిది కావాలి. కనుక నేను రూపాంతరం చెందుతున్నాను అనే దానికి ఒక తార్కాణం ఏంటంటే, ఒక ఆనవాలు ఏంటంటే, నేను తగ్గించుకొని ఇతరులకు సేవ చేయాలి. అందుకని యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును క్రయధనమును ఇచ్చుటకును వచ్చి తిని అని చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు. అలాంటి కరుణామయుడిని, అలాంటి దయామయుడిని, అలాంటి ప్రేమ స్వరూపిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటే ఏదో యేసు ప్రభు శిలువలో చనిపోయినాడు అనే సంగతి కాదు.
జ్ఞాపకం చేసుకునేది, ఆయన జీవితాన్ని, ఆయన తగ్గింపు మీకోసం అందరి కోసం పడినటువంటి ఆ శ్రమల్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా ఆయన వదిలిపెట్టిపోయిన ఆ మార్గంలో ఆయన వేసిన అడుగుల్లో నేను వేసి నడుస్తున్నానా లేదా అని చెక్ చేసుకోవడానికి. అందుకనే పౌలు అనేక సార్లు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు విశ్వాసం గలవారో లేదని మిమ్మల్ని మీరు శోధించి చూసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోండి. యేసు ప్రభువులాగా జీవించడానికి, యేసు కలిగి ఉండే ఆ ప్రాసెస్లో 100% కలిగి ఉండకపోవచ్చు, కానీ అలాంటి ఒక ప్రాసెస్లో ఆ లక్ష్యంతో మనం జీవించగలుగుతున్నట్లయితే తప్పకుండా మనం ఒకనాడు పౌలు చెప్పినట్టుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగేటటువంటి మెచ్యూరిటీకి మనం చేరగలం. క్రీస్తు కలిగినటువంటి మనసు మనము కలిగి ఉందాం. కలిగి ఉంటే మనము ఇచ్చేవాళ్ళంగా, పంచేవాళ్ళంగా, ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళంగా ప్రభువైన యేసుక్రీస్తు అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడినటువంటి ఆ శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పినటువంటిదిగా మన మధ్యలో ఉండేటువంటి యేసుక్రీస్తు శరీరానికి రొట్టెను వేసి తీసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు మా కొరకు సిలువలో నలగొట్టబడినటువంటి ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకునే సమయంలో క్రీస్తుకు కలిగిన మనసు మేము కలిగి ఉన్నామా లేమా, మేము తగ్గింపు స్వభావంతో ఈ లోకంలో జీవిస్తున్నామా లేదా అని పరీక్ష చేసుకున్న తండ్రి, మాలో ఉండే లోపం, మా తండ్రి, మా గొప్పతనం మేము అనేక చోట్ల అనేక విధాలుగా ప్రదర్శించుకుంటూ మరి అతిశయపడుతూ ఉంటాం తండ్రి. కానీ ఒకవేళ తండ్రి మేము అతిశయపడితే అది క్రీస్తునందు మాత్రమే అతిశయపడాలి, కానీ మరి నేను ఇంకే విషయంలో అతిశయపడడానికి వీలు లేదు అని చెప్పాడు. కనుక యేసు ప్రభు ఎలాగా ఆయన తగ్గింపు స్వభావం కలిగి ఈ లోకంలో మాకు మాదిరిగా ఉండిపోయాడో అలాంటి జీవితాన్ని మేము తండ్రి అలవర్చుకునేదానికి ఈ యొక్క ప్రభురాత్రి భోజనము మాకు సహాయం చేసేటట్టుగా మాకు ఈ రొట్టెను మా కొరకు ఆశీర్వదించి ఇవ్వండి. మేము తెలిసి తెలియక చేసిన తప్పులు మరి నాయన పొరపాట్లను మన్నించండి. దీంట్లో చేవేసేదానికి యోగ్యతను దయచేయండి. మేము రాబోయే ప్రభుత్వం వరకు కూడా నాయన మీరు కోరుకున్నట్టుగా జీవించడానికి మాకు కృప దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మరి భోజనం ఆయన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పిన రీతిగా మన కొరకు కల్వరిగిరిలో చిందించిన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము మనకు చేసుకుని మరి నిర్దాక్షిణంగా తండ్రి ఆయన్ని ఆ యొక్క కల్వరి గిరిలో బలి చేసిన ఆ యొక్క బలియాగాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. మా అతిక్రమాలను బట్టి ఆయన నలగొట్టని కత్తిరించడానికి తీసుకొచ్చిన గొర్రెపిల్లగా ఆయన విధేయత చూపినాడని మేము నేర్చుకున్నాం తండ్రి. అలాంటి విధేయత, అలాంటి తగ్గింపు మేము కలిగి జీవించడానికి మాకు మీ జ్ఞానమును దయచేయమని వేడుకొంచు మా తండ్రి. రక్తానికి సాదృశ్యంగా ఉండేటటువంటి ఈ యొక్క రొట్టెలో మేము చేవేస్తూ ఈ యొక్క ద్రాక్షరసంలో చేవేస్తుంటుండగా మమ్మల్ని క్షమించి తండ్రి మన్నించి ఈ పాత్రలో చేవేసేదానికి యోగ్యతను దయచేయమని వేడుకుంటూ ఈ కృతజ్ఞతలు క్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
విన్నటువంటి పాఠంలో ఈ చుట్టులో ఉండే ఆ యొక్క సంతోషాన్ని ముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు వింతగా వలసినదంతయును సగును వింతగా వలసినదంతయును సగును వినయ మనసు గలవి సంతోషము ఎంతో దేవుడు శక్తితో నదిక ప్రేమతో అంధకార జనులందరకు సత్య సువార్తను చాటించుటకు సత్య సువార్తను చాటించుటకై సర్వము తిరిగడి సద్భక్తులకు సంతోషముతో నీచడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును చూటకై నపురాక్షణ ఇదరలో నలు ప్రక్కలలో ప్రకటించుట కొరకముతో నీచడి వారిని అంబడునని ఈయంగల ప్రభు యేసనెను ఈయది మరువక మదిని నుంచుకొని అది మరువక మదిని నుంచుకొని ఈయవలెను మన ఈవులనెప్పుడు సంతోషముతో నీచడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు వింతగవలసి దాంతయును సగును వినయ మనసు గల విశ్వాసులకు సంతోష ప్రేమించున్. మీరందరూ కూడా దేవునికి మీ యొక్క కృతజ్ఞత అర్పణలను సమర్పించినందుకు మిమ్మల్ని దేవుడు దీవించున్నట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. అంతేకాకుండా ఈరోజు మన ప్రకటనల్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదట ప్రకటన ఏమిటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం వలన గత మనము 4 వారాలుగా మనము దేవుడిని కలిసి ఆరాధించలేనటువంటి స్థితుల్లో మనము ఉంటున్నాం. తారీఖు ఆదివారం, మే నెల 3వ తారీఖు ఆదివారం కూడా మనం ఈ లాక్డౌన్ పీరియడ్లోనే ఉంటాం. అయితే 3వ తారీఖు నుంచి పరిస్థితులు ఎట్లుంటాయో ఈ వారము రోజుల తర్వాతనే మనకి తెలుస్తాయి. లాక్డౌను అలాగా కొనసాగుతుందా లేకపోతే మరి సడలిస్తారా అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఏదేమైనాను మరి వచ్చినటువంటి ఈ యొక్క ఆపదని మనము ఎదుర్కోగలిగేదానికి అందరూ మీరు ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ ఎవరు బయటికి రాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, శుభ్రతను పాటించండి. దేవుని చిత్తమైతే మే నెల 10వ తారీఖున జరిగేటటువంటి ఆరాధన కార్యక్రమంలో మనందరము కలుసుకొని
మనం దేవుణ్ణి ఆరాధించే భాగ్యం దేవుడు కలుగు చేయాలని ప్రార్థన చేస్తాం. అలా కలగాలంటే ఈ యొక్క కరోనా వైరస్ రోగుల సంఖ్య తగ్గిపోవాలి, మృతుల సంఖ్య అస్సలు మృతులనే వాళ్ళు ఉండకూడదు. అందుకని మనం దీనికోసం ప్రార్థన చేస్తాం. అందరూ మరలా వారి వారి ఉద్యోగాలకి, వారి వారి స్కూల్స్కి, కాలేజెస్కి, వారి పరీక్షలకి, ఇంకా వారి వారి పనులన్నీ కూడా తిరిగి జరగడానికి మనం ప్రార్థన చేస్తాం. ఇకపోతే ఇక మనకి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి యవన బిడ్డ ప్రదీప్ కోసం మనం ప్రార్థన చేస్తాం. మాధవరంలో ఉన్నాడు, కోటేశ్వరరావు కుమారుడు ప్రదీప్. ఆ బిడ్డనికి దేవుడు పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తాం. దొరబాబు మానిపోతుంది, నడవగలుగుతున్నాడు. అందుకు కృతజ్ఞతలు. ఆయన కోసం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే మరి ఇంకా మన గర్భిణీ స్త్రీలు, మన పిల్లలు విమల, అలాగే మోహన, ప్రియ, ధన, వీరందరి నిమిత్తం ప్రార్థన చేయండి. వారందరికీ దేవుడు సుఖప్రసవము దేవుడు దయచేయలాగున మనము జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈ వారమంతా దేవుడు మనకి కృపాక్షేమములు అంటూ వచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మన దేశం కోసం, రాష్ట్రం కోసం, పట్టణం కోసం, మన ప్రధానమంత్రి కోసం, ముఖ్యమంత్రుల కోసం మనందరం ప్రార్థన చేస్తాం. మాతో తల్ల వంచండి, ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్యపురుడైన మా దేవ, మీ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ప్రభు దినమందు మేము మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఈ సమయాన్ని మాకు ఆశీర్వదించి ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. తండ్రి నాయన, ప్రస్తుతం ఉన్నటువంటి లోక పరిస్థితిని ఒక్కసారి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము గత ఒక నెల రోజుల నుండి నాయన మానక చేస్తున్నటువంటి ప్రార్థనలు నాయన మీరు వింటున్నారు తండ్రి. మీ యొక్క బిడ్డలు చేసే యొక్క ఆర్తనాదం, ఈ యొక్క విజ్ఞాపనలు మీరు స్వీకరించి మా తండ్రి ఈ భూమి మీద ఈ కరోనా పూర్తిగా నివారణ చేసి మాకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని దయచేయమని వేడుకొచ్చున్నాం. మీ సేవ చేయడానికి, మీ స్వార్థ ప్రకటించడానికి, అనేక మందిని మీ రాజ్యవాసులుగా చేయడానికి మరి నాయన మీరు కృప చూపించండి. అలాగే నాయన ఇదిగో కుటుంబాలు, ఉద్యోగాలు కోల్పోయినారు ఆయన వారందరూ సమస్తం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అనారోగ్యంగా ఉండే వాళ్ళకి స్వస్థత, ఆరోగ్యం దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. విశేషంగా ప్రతి పని ఎవరిని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం, దొరబాబు కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో అందరికీ మీరు స్వస్థతను చేకూర్చమని వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. గర్భిణీ స్త్రీలైనటువంటి విమల కోసం, ప్రియా కోసం, ధన కోసం, అలాగే మోహన కోసం మరి ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలందరికీ కూడా నాయన సులువైన సుఖమైన ప్రసవాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా ఆయా పట్టణాల్లో, ఆ యొక్క దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నాయన మీరు కృప చూపించి అందరూ క్షేమంగా సురక్షితంగా ఉండేదానికి సహాయం చేయండి. అమెరికా దేశంలో మాకు తెలిసినటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నాయన మంచి కృప చూపించాం. విశేషంగా వృద్ధులైన వేణ్ డేవిస్ గారిని, ఆయన యొక్క భార్య హిల్డా డేవిస్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అర్షల్ బ్యాడన్ గారిని, టెరీ ట్రాట్ గారిని, చార్లీ షూట్ గారిని, మాకు తెలిసినటువంటి వారందరినీ, అక్కడ ఉండే సంఘాలని, సువార్థికులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే భారతదేశంలో ఉండే సంఘాలని, ఆవిడ సేవ చేస్తున్న సువార్థికులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి. మరి నేను విశేషంగా మరి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో ఉన్నటువంటి మీ సేవకులు అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు తండ్రి. అలాంటి వారికి ఆరోగ్యం ఏమైందని అనేక మంది సేవకులు నాయన ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో భోజనానికి కష్టపడుతూ ఉన్నారు తండ్రి. అలాంటి వారి ఆకలిని తీర్చమని వేడుకున్నాం. ఈరోజు మేము విన్న వాక్యాన్ని బట్టి తండ్రి మరి నాయన మేము క్రీస్తులో ఉండాలని అంటే తండ్రి ఇవ్వగలిగే వాళ్ళంగా ఉండాలి, పంచగలిగే వాళ్ళంగా ఉండాలి, పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించగలిగే వాళ్ళంగా ఉండాలి తండ్రి. కాబట్టి నాయన మా యొక్క దాతృత్వము, మా ఔదార్యము నాయన పెరగడానికి తండ్రి, మేము సంతోషంగా సంతృప్తిగా ఔదార్యం కలిగి జీవించడానికి తండ్రి ఈ యొక్క గ్రాటిట్యూడ్ను నేను నేర్చుకునేదానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధులైనటువంటి దేవ మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. అలాగే కురుకుపేటలోను, అలాగే అనేక ప్రాంతాల్లో మరి కూడా ఆస్వాదించుకుని వేడుకొంచున్నాము తండ్రి. మా దేవ ఈ కరోనా అనేటటువంటి దాన్ని శీఘ్రంగా తండ్రి తీసివేసి మేమందరం కూడా నాయన కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి వాళ్ళని బాగు చేయడానికి డాక్టర్లు, నర్సులు,
రాజకీయవేత్తలు తండ్రి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ వర్కర్స్, ఇంకా ఎవరెవరైతే సేవలు చేస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండి అలాంటి వ్యాధి వారికి అంటుకోకుండా వారిని కాపాడుతూ మా తండ్రి వారికి మీరే వారి బిడ్డల్ని వారి కుటుంబాలని కాపాడి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి ఈ రోగుల్ని మీరు స్వస్థపరిచి ఎవ్వరూ మరి మృత్యువాత పడకుండా వారిని కాపాడమని ప్రార్థన చేసుకుంటున్నాం మా తండ్రి. కృప చూపించండి, ఆదరించండి తండ్రి. మా సంఘంలో ఇంకా ఎవరెవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాడు ఉద్యోగాలు, వివాహాల కోసం ఎదురు చూస్తుండే వాళ్ళకి వివాహాలు జరిగిన కాపాడండి తండ్రి. సహాయం చేయండి. ఈ యొక్క మధ్యాహ్నపు దీవెనలు మాకు అందరికి దయచేయమని మరలా మేము మరి రేపు రాత్రి మరి కలుసుకొని మిమ్మల్ని మీ వాక్యం నేర్చుకునేంతవరకు పరలోకం నుండి మీ యొక్క దీవెనలు మాకు సమృద్ధిగా దయచేసి తండ్రి. మరి పరమ తండ్రి అయిన మీ ప్రేమను, మీ కుమారుని యేసుక్రీస్తు కృపను, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మాకందరికి తోడుగా వచ్చి నడిపించగలరని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. మరి ఈరోజు రాత్రి మనకి ప్రార్థన రేపు రాత్రి 8 గంటలకి యథాప్రకారంగా ఈ యొక్క ప్రార్థన సహవాసం ఉంటుంది. మనము ప్రార్థన అనే అంశం గురించి నేర్చుకుంటున్నాం. మీరు క్రమం తప్పకుండా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాలు